sound. విద్యుత్ శాఖలో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఉద్యోగుల కార్మికుల సమక్ష అధ్యక్షులు జేవీ రాజేశ్వరరావు తెలిపారు. విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్లకు శాశ్వత ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని కోరారు. జిఎస్ రాజేశ్వరరావు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, మీటర్ రీడర్స్ యూనియన్ యొక్క గౌరవాధ్యక్షుడిని విశాఖపట్నం జిల్లాకి. ఇవాళ ఏపీపీడీసీఎల్ మీటర్ రీడర్స్ యూనియన్ యొక్క విశాఖ జిల్లా ప్రథమ మహాసభ అనేటువంటిది ఈ ప్రేమ సమాజం హాల్లో జరుగుతోంది. ఈ మహాసభకి విశాఖ జిల్లా నలుమూలల నుంచి కూడా, ఏజెన్సీ ఏరియాల నుంచి కూడా కామ్రేడ్స్ అనేటువంటి వాళ్ళు హాజరయ్యారు. ఇంకా కొంతమంది దారిలో ఉన్నారు. అసలు ఈ మీటర్ రీడర్స్ యూనియన్ అనేటువంటిది 2011లో ప్రారంభించాం, 2012లో రిజిస్టర్ చేసాం. ఆనాటి నుంచి కూడా మీటర్ రీడర్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ ఒకటి నెమ్మదిగా పరిష్కారం చేసుకుంటూ కూడా వచ్చాము. వాళ్ళకి మొదట్లో సరైనటువంటి జీతాలు ఇచ్చేవారు కాదు, రేటు ఫిక్స్ అయింది ఇచ్చేవారు కాదు, పిఎఫ్ఎస్ఐలు ఉండేది కాదు, వేధింపులు, అవమానాలు చాలా ఘోరంగా ఉండేవి. అసలు వీటన్నిటిని తట్టుకొని నిలబడి మీటర్ రీడర్స్ యూనియన్ ఇవాళ ఒక సంస్థగా కూడా ఎదిగింది. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని డివిజన్లను కూడా కమిటీలు ఏర్పాటు చేసాం. ఇవాళ జిల్లా మహాసభలో విశాఖపట్నం జిల్లా కమిటీని కూడా, నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. జీఎంసీ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఆనందరావు డిమాండ్ చేశారు. విశాఖ కలెక్టరేట్ వద్ద జీఎంసీ ఉద్యోగులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో రాను కక్ష సాధింపుల చర్యలు చేపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేయాలి, కార్మికుల నష్టదాతలు 270 జీవో రద్దు చేయాలి, జీవీఎంసీల బయోమెట్రిక్ విధానాలు వెంటనే రద్దు చేయాలి, జీవీఎంసీల బయోమెట్రిక్ విధానాలు వెంటనే రద్దు చేయాలి, జీవీఎంసీ పబ్లిక్ హెల్త్ కోఆపరేట్ ఎన్నికలు వెంటనే జరిపించాలి, జీవీఎంసీల పబ్లిక్ హెల్త్ కోఆపరేట్ ఎన్నికలు వెంటనే జరిపించాలి, జీవీఎంసీల పబ్లిక్ హెల్త్ కోఆపరేట్ ఎన్నికలు వెంటనే జరిపించాలి, కార్మికులకు నష్టపరిహారం 279 జీవోలు వెంటనే రద్దు చేయాలి, కార్మికులకు నష్టపరిహారం 279 జీవో వెంటనే రద్దు చేయాలి. కార్పొరేషన్లో ఉద్యోగులకు తీవ్రంగా నష్టం కలిగించే 279 జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి గత 8 నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం అన్నది ఇది రద్దు అయ్యే వరకు ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ 279 జీవో వల్ల కార్పొరేషన్కి సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు నష్టం వాటిల్తుంది. అదే రకంగా కార్పొరేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఉద్యోగ భద్రత కానీ, లేకపోతే వాళ్ళకి జీతభత్యాల సమస్య కానీ ఇవన్నీ కూడా ఏర్పడే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా ఉద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోతారు. అదే రకంగా ప్రజానీకం పైన కూడా సర్ఛార్జీల పేరుతోని ఒక్కొక్క ఇంటికి 30 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉంది. ఆ రకంగా ప్రజలకు కూడా నష్టదాయకమైనటువంటి జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఎటువంటి షూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు కలుగజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల సమైక్య అధ్యక్షులు బివి రామారావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు బ్యాంకుల రుణాలు సదుపాయాలు కల్పించే విధంగా వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలో 6 రాష్ట్రాలు ఉన్నాయి. 1 ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 తమిళనాడు, 4 కర్ణాటక, 5 కేరళ, 6 పాండిచ్చేరి. ఈ 6 రాష్ట్రాలను చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పన చేయడం కేంద్ర ప్రభుత్వాల తరం కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వాల తరం కాదు. అందుకు మేము ఒకటే పెట్టాము, దక్షిణ భారతదేశ సూక్ష్మ వ్యాపారాల సంస్థ పెట్టి ఈ సంస్థ ద్వారా ఔత్సాహికులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులు సప్లై చేసి వాళ్ళు తయారు చేసిన వస్తువులు కూడా దేశ విదేశాల్లో అమ్మాలని, అలాగే వారికి కావాల్సిన రుణాలు బ్యాంకుల ద్వారా సమకూరుస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను, సూక్ష్మ పరిశ్రమ వాళ్ళకి సబ్సిడీలు కాదు ముఖ్యం, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉచితంగా కల్పించండి.
500 గజాలు 1000 గజాలు 2000 గజాలు ఉచితంగా ఇవ్వండి, మాకు సబ్సిడీలు కాదు. వీ డు నాట్ వాంట్ సబ్సిడీస్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.